దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములోని స్త్రీలందరికీ, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన దినం మీరు అందరూ కూడా చక్కగా స్టేటస్లు పెట్టుకొని ఆనందిస్తూ ఉన్నారు కనుక లేఖనాల్లో నుండి మీకోసమే కొన్ని మాటలు ఈ రాత్రి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే ఈ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాం. ఈ యొక్క స్త్రీని ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో స్త్రీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా స్త్రీల యొక్క పాత్ర చాలా విలువైంది. క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక మంది స్త్రీలు పరిచర్య చేసినట్టుగా, పరిచర్యకు సహకరించినట్టుగా, సేవలో వారు బలమైన పాత్రలుగా వాడబడినట్టుగా క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా స్త్రీలను గురించి మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన విషయాలు బైబిల్ గ్రంథంలో స్త్రీని గురించి వివరించబడ్డాయి. ఒక విషయాన్ని ఇక్కడున్న మీరు అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ దేవుని దృష్టిలో ఎంత విలువైనదో దేవుని సంఘములో కూడా అంతే విలువైనది. అదే సమయంలో ఒక స్త్రీ కుటుంబములో చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు స్త్రీలుగా, మహిళలుగా ఉన్న మీరు ఒక బాధ్యత కలిగి ఉన్నారు. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంది, మీ మీద మీ సంఘము కూడా ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మీరు ఏమాత్రము కూడా మర్చిపోకూడదు. ఒక సంఘము బాగుంది అంటే ఖచ్చితంగా ఆ సంఘములో స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ప్రార్థనా పరులైనటువంటి స్త్రీలు ఉండొచ్చు, పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఉండొచ్చు, స్వార్థ ప్రకటించేటువంటి స్త్రీలు ఉండొచ్చు, లేకపోతే సేవలో సహకరించేటువంటి స్త్రీలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక సంఘము అభివృద్ధి చెందుతూ ఉందంటే అందులో ఖచ్చితంగా స్త్రీ పాత్ర ఉంటుంది. అదే సమయంలో ఒక కుటుంబము చక్కగా వర్ధిల్లుతూ ఉన్నది, ఒక కుటుంబము చక్కగా నడిపించబడుతూ ఉన్నది, ఒక కుటుంబము చక్కగా అన్ని విషయాల్లో ఎలా ఉండాలో ఆ విధంగా నడుచుకుంటున్నది అంటే ఖచ్చితంగా అందులో కూడా ఎవరి పాత్ర ఉందంటే స్త్రీ పాత్ర ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత శ్రేష్టమైనటువంటి, ధన్యకరమైనటువంటి, విలువైనటువంటి బాధ్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు. మీ చేతుల్లో ఉంది. ఏంటి అంటే మీ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. సంఘానికి ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మీ భుజాల మీదే ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మేము మట్టి, దేవుడు మమ్మల్ని మట్టిలోంచి తీశారు. మీరు గట్టి అంటే మీరు ఎముకలోంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము మట్టోళ్ళం, బలహీనలం, మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం. ఈ మట్టిని ఎలా మోల్డ్ చేయగలుగుతారో చేయగల జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనము.
ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న ప్రభునందు ప్రియమైన స్త్రీలారా, మీతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న ఈ విషయాలను పెడచెవిని పెట్టకుండా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనం చేస్తున్నాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్కలైనే మీరు ఈ రాత్రి ఈ మాటలు విన్న తరువాత ఏ విధంగా మార్చబడాలి అంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో, మీరు ఎలా మార్చబడాలి అంటే ఆశీర్వదించబడిన దానిగా మార్చబడాలి. ఆశీర్వదించబడిన దానిగా నీవు మార్చబడాలంటే ఇందాక మనం చదివిన మాట, యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏం వస్తుంది అంటే, దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. ఏ స్త్రీ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆమెకు దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానముతో ఏ స్త్రీ అయితే ఉంటుందో, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందంట. హల్లెలూయా. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా తన యొక్క సంసారం ముందుకు కొనసాగాలో, కుటుంబంలో ఉన్నటువంటి రాబడిని నెలంతటికి ఏ విధంగా సరిపెట్టాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వాలో, అవన్నీ కూడా చక్కటి జ్ఞానము ఆ స్త్రీకి ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఆ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. చాలామందిని జాగ్రత్తగా గమనిస్తే 100లో ఒక 20-30 మంది ఈ విధంగా జ్ఞానంగా తమ సంసారాన్ని చక్కగా చక్కబెట్టుకుంటూ నడుస్తూ ఉంటే, ఒక 80% మంది ఆ వచ్చిన దాన్ని దుబాసిగా, అంటే అనవసరమైన ఖర్చులు పెట్టేసి నెలొచ్చేసరికి ఇంకా అప్పులు చేయాలి అనేటువంటి రీతిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే, వారికి తగిన దైవిక జ్ఞానం లేకపోవడం వలన, ముందు చూపు లేకపోవడం వలన, సంసారాన్ని ఏ విధంగా చక్కబెట్టుకోవాలో సరి అయిన అవగాహన లేకపోవడం వలన, ఆ జ్ఞానము ఆ అవగాహన ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన సంసారాన్ని చక్కగా ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? మీరు సిమెంట్ వేసి ఇటుకలేసి కట్టుకోవడం కాదు. మన కుటుంబంలో సంసారాన్ని కట్టుకోవడం. మన పిల్లల్ని ఏ రీతిగా పెంచాలి, లేదా మా భర్తను ఏ విధంగా చూసుకోవాలి, నా అత్తమామల్ని ఏ విధంగా చూసుకోవాలి, అన్నదమ్ముల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడిన దానిగా, స్త్రీలలో కొనియాడబడేదానిగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దైవిక జ్ఞానము చేత మిమ్మల్ని నింపుతాడు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటామంటే, 2 పిల్లలు ఉన్నారు, వస్తున్నటువంటి డబ్బులు సరిపోవట్లేదు, దానిని బట్టి ఇరుకులు ఇబ్బందులు అయిపోతున్నాయి, ఆ యొక్క సంసారాన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు చర్చికి రావడానికి కూడా అవ్వట్లేదు మాకు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. మీరు మీ గూగుల్లో సెర్చ్ చేయండి, సుజన్నా వెస్లీ అనేటువంటి ఒక స్త్రీని గురించి కొట్టండి. సుజన్నా వెస్లీ అనేటువంటి స్త్రీ, ఆమెకి ఎంతమంది పిల్లలు అంటే 19 మంది పిల్లలు. ఎంతమంది అంటండి? 19 మంది పిల్లలు. అంతమందిని కనేశాడు అంటే ఆయన చక్కటి ధనవంతుడేమో, మంచి ఉద్యోగాన్ని చేసేవాడేమో, ఆ భర్త లేకపోతే మంచి ఆస్తిపాస్తులు ఉన్నాడేమో అనుకుంటే లేదు. ఆయన కుటుంబ బాధ్యతే లేకుండా పిల్లల్ని కనేసిన తర్వాత అలాగా ఓ సంవత్సరం ఎక్కడెక్కడికో వెళ్ళి మరలా వచ్చి అలా ఇంట్లో కనపడి అలా వెళ్ళిపోయి కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకునేవాడు కాదంట. ఈ సుజన్నా వెస్లీ అనేటువంటి స్త్రీ వారికి ఉన్నటువంటి కొంచెం భూమిలో ఏం చేసిందంటే కూరగాయలన్నీ వేసి, అన్ని రకాల కూరగాయలన్నీ వేసి వాటిని పండిస్తూ పొద్దున్న సాయంత్రం కలుపు తీసుకుంటూ నీళ్లు వేస్తూ మరలా ఈ 19 మంది పిల్లల్ని, ఏమండి 1-2 పిల్లలు ఉంటేనే మనకి తల ప్రాణం దొక్కొస్తుంది. 19 మంది పిల్లలకి
స్నానాలు చేయించడం ఎలాగా, భోజనం పెట్టడం ఎలాగా, ఒకడికి అంటే ఒకటి కా అంటూ ఉంటాడు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఒకానొక సమయంలో ఏమైపోయిందంటే బాగా పేదరికం వచ్చేసింది. భర్త కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు బయటికి, ఏదో నేరం కింద అతన్ని అరెస్ట్ చేశారు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు భర్త. ఆ సమయంలో కటిక పేదరికంలో భోజనం పెట్టలేక కవల పిల్లలు, 3 కవల పిల్లలు అంటే 6 పిల్లలు చనిపోయారు. తర్వాత కొంచెం నీరసం చేసి తర్వాత ఇంకొక 3 పిల్లలు చనిపోయారు. చివరికి వచ్చేసరికి 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని ఇంట్లో పనులన్నీ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పడుకునే ముందు అందరూ పడుకున్న తర్వాత ఆ 11 మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు నెత్తి మీద చేసి ప్రార్థన చేసేదంట. ప్రభువా, ఈ పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో నుండి నా బిడ్డలు మంచి స్థితిలోనికి వెళ్ళాలి అని వారందరి మీద ఒక్కొక్కరి మీద ప్రార్థన చేసేసరికి 1-2 అయిపోయేదంట. మళ్ళీ 2-3 గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి వీళ్ళందరి కోసం అన్నీ సిద్ధపరుస్తూ, ఈ విధంగా ఆమె పడినటువంటి ప్రయాస, ఆమె చేసినటువంటి ప్రార్థన క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఆ కుటుంబంలో నుండి 2 వ్యక్తులని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మెథడిస్ట్ చర్చ్లో పితామహుడు అని అంటారు అన్నమాట, ఫాదర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చెస్. ఈయనేమో చక్కటి ప్రసంగాలు చేస్తూ ఉంటే చార్లెస్ వెస్లీ ఈయనేమో మంచి సువార్త గాయకుడు అంట. ఈ తమ్ముడెళ్ళి పాటలు పాడిన తర్వాత అన్న నిలబడి వాక్యం చెప్పేవాడు. దేవుడు ఆమె యొక్క ప్రార్థనను బట్టి ఇద్దరిని, ఒకరు మంచి పాటలు పాడేవారుగా, రెండో వారిని మంచి వాక్యం చెప్పేవాడుగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ చరిత్రలో ఆమె పేరు రాయబడి ఉంది. సుజన్నా వెస్లీ అని కొట్టగానే ఆమె పేరు క్రైస్తవ చరిత్రలో కనబడుతుంది. కారణం ఏంటంటే ఆమె దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి ఈ మహిళా దినోత్సవం రోజున మనము జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం, అయ్యో ఎంతమంది సంతానం ఉన్నారు కదా అని దేవునితో సహవాసం మానేయలేదు, ప్రార్థన మానేయలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేయలేదు. అన్ని పనులు చేసుకుంటూ చివరికి ఒంటి చేత మీద ఒక రెక్క మీద కష్టపడుతూ పిల్లల్ని పెంచుతూ ఆమె దేవునికి ఎక్కడా కూడా దూరం కాకుండా ఆమె బతికింది. పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ పనిని ఎలా చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో దేవుడే చక్కటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చక్కగా ఈ సుజన్నా వెస్లీ అనేటువంటి తల్లి మనకి మంచి మాదిరిగా కనబడతా ఉంది. ఇంకొక తల్లిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఆమెకు ఒక్కడే కుమారుడు, తన భర్త చనిపోయాడు, ఒక్కడే కుమారుడు. ఆ ఒక్కడే కుమారుడిని చక్కగా పెంచుతూ స్కూల్లో వేసింది. ఆయన కొంచెం హుషారుగా ఉంటాడన్నమాట. మొత్తం ఒకవేళ ఇలా విడిచిపెట్టేస్తే అందరు కుర్చీలు తిరగబెట్టి వెళ్ళిపోతాడు, అంత హుషారుగా ఉండేటువంటి వ్యక్తి. స్కూల్లో కూడా చాలా అల్లరి చేస్తున్నాడంట. ఎంత చెప్పినా టీచర్లు కొట్టినా కూడా వినకుండా ఆడికి వెళ్ళడం, ఈయనకి వెళ్ళడం, లేదా అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అరవడం, ఇలా చేస్తూ ఉంటే అన్ని క్లాసుల టీచర్లు కూడా కంప్లైంట్ చేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, ఈ అబ్బాయి క్లాసులో ఉంటే మేము క్లాస్ చెప్పలేం, దయచేసి ఈ అబ్బాయిని క్లాస్ నుంచి పంపించేయండి, ఇంటికి పంపించేయండి, ఈ అబ్బాయి క్లాసులో ఉంటే కనుక మేము క్లాస్ చెప్పలేకపోతున్నామని టీచర్లు అందరూ కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ కంప్లైంట్ పెట్టారండి ప్రిన్సిపల్ గారికి. ఒక్కడి కోసం టీచర్లు అందరిని ఎందుకు దండించడం, ఒకరిని పంపించేద్దామని చెప్పి ఆ ప్రిన్సిపల్ గారు లెటర్ రాసి, మీ అబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడు, ఎవరి మాట వింటలేదు, ఆయన కొడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు, ఏ టీచర్ కూడా ఈయన గురించి మంచి మాట చెప్పట్లేదు, వీళ్ళు ఉంటే క్లాస్కి రామని చెప్తున్నారని చెప్పి ఒక లెటర్ రాసి స్కూల్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచి, రే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీకి లెటర్ ఇచ్చేయి అని చెప్పి అది బ్యాగ్లో పెట్టేసి పంపించేశారు. పంపించిన స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు సంతోషంగా, మమ్మీ మా ప్రిన్సిపల్ సారు మంచి లెటర్ ఇచ్చారు అని చెప్పి ఇవ్వగానే ఆ లెటర్ తీసుకుని చదివి ఆమె చాలా ఏడ్చిందంట, చాలా బాధపడ్డది. ఏమైంది మమ్మీ, ఏమి ఇచ్చారు, నా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారంటే, అవును ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, అయితే మీ ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, నీ జ్ఞానానికి తగినటువంటి టీచర్లు ఎక్కడ లేరు, నీకు చదువు చెప్పేటువంటి టాలెంట్ వాళ్ళకి లేదంట, నీకు బాగా టాలెంట్ ఉంది,
నువ్వు బాగా చదివేస్తున్నావంట, వాళ్ళకి తెలియనటువంటివి కూడా నీకు తెలుస్తున్నాయట, కాబట్టి నిన్ను ఆ స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో ఏమన్నారు, పెద్ద స్కూల్లో ఏమన్నారు అని చెప్పి ఆ రోజు నుండి తర్వాత రోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే నీకు నేర్పిస్తానని చెప్పి ఆమె ప్రతిరోజు కూడా అబ్బాయిని దగ్గర పెట్టుకొని చక్కగా అన్ని విషయాలు నేర్పించిందంట. అన్ని విషయాలు నేర్పించింది. ఆ యొక్క అల్లరిగా ఉన్నటువంటి ఆ కుమారుడు టీచర్లు అందరూ కూడా బాబోయ్ ఈడుంటే నేను స్కూల్కి రాము, క్లాసులకు రాము అని చెప్పినటువంటి అటువంటి అల్లరి అబ్బాయి ఏమైపోయాడు అంటే, ఈరోజు మనందరం ఈ వెలుగులో ఉన్నాం కదా, ఈ లైట్స్ అన్నీ కనబడుతున్నాయి, ఈ లైట్లన్నీ కనిపెట్టింది అతనే, థామస్ ఆల్వా ఎడిసన్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడయ్యాడు అంటే ఈ యొక్క లైట్లన్నీ కనిపెట్టాడు ఆయన. నోబెల్ అవార్డు వచ్చింది ఆయనకి, థామస్ ఆల్వా ఎడిసన్. ఆ తల్లి ఆ కుమారుడిలో ఉన్న బలహీనతని బట్టి నువ్వెందుకు పనికిరావురా, స్కూల్కి వెళ్తే టీచర్ల మాట కూడా వింటలేదని నువ్వు వద్దా, ఇంక ఇంటికాడ ఉండు, గేదెలు వేపుకుంది కానీ గొర్రెలు వేపుకుంది కానీ అని చెప్పలేదు. అతనిలో ఆ యొక్క అబ్బాయిలో ఆ పిల్లవాడిలో ఉన్న బలహీనతను బట్టి ఎత్తు చూపి ఈ తల్లి అతన్ని నిరాశపరచలేదు, కానీ ఆ బలహీనతను జ్ఞాపకం చేయకుండా నువ్వు మంచోడురా, నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు, నువ్వు మంచిగా చేయగలుగుతావు, నీకు రాందంటూ ఏమి లేదని ప్రోత్సహించింది. దేవునికి స్తోత్రం. తల్లి ఒడి తొలిబడి. కనుక మన పిల్లలు మనం అలా విడిచిపెట్టేయకూడదు. కొన్నిసార్లు వారు మన మాట విననట్టుగా ఉంటారు, మనకి ఇబ్బంది కలిగిస్తారు, కానీ ఓపికతో సహనముతో ఈ యొక్క తల్లి నాన్సీ మాథ్యూ అనేటువంటి ఈ తల్లి, థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి నాన్సీ మాథ్యూ ఆమె పేరు. ఆమె ఎలా అయితే తన బిడ్డలో ఉన్నటువంటి బలహీనతలు జ్ఞాపకం చేయకుండా అతన్ని ప్రోత్సహించిందో, అదేవిధంగా మన పిల్లల్లో అల్లరిని ఇంకేటి మాటండు అని విడిచిపెట్టేడు కాదు, ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నా పిల్లల్ని మార్చు, వాడు అల్లరి మార్చు, మాట వినేవాడిగా చెయ్యి. విలాపవాక్యాలు 2:18-19 ప్రకారం రేయి మొదటి జామున లేచి నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారనివ్వు, నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చెయ్యి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు మన పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ఈ విధంగా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు నా తల్లి చనిపోయింది. ఇంట్లో అన్ని సామాన్లు సర్దుతూ ఉన్నప్పుడు ఒక కవర్ కనబడింది ఈ థామస్ ఆల్వా ఎడిసన్కి. ఆ కవర్ గుర్తొచ్చింది, నా చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చిన కవర్ కదా ఇది అని చెప్పి ఆ కవర్లో ఉన్న లెటర్ తీసి చదువుతున్నాడంట. చిన్నప్పుడైతే చదువుకోవడం రాదు కాబట్టి ఈ పెద్ద అయిన తర్వాత కనపడినప్పుడు ఆ లెటర్ తీసి చదివితే, మీ అబ్బాయి ఎందుకు పనికిరాడు, మీ అబ్బాయి అంత అల్లరోడు ఎవడో కూడా లేడు, మీ అబ్బాయికి ఏ టీచరు కూడా క్లాసులు చెప్పలేదు అనేటువంటి నిరాశతో కూడిన ఆ మాటలు చదువుకొని బహుగా ఏడ్చాడంట. నా తల్లి నా బలహీనతలు నాకు జ్ఞాపకం చేయలేదే, నేను ఇంత అల్లరి చేస్తున్నానని ఎప్పుడు కూడా నా తల్లి నా మీద కోప్పడలేదే, నన్ను ఎంత చక్కగా పెంచి ఇంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది అని చాలా కృతజ్ఞతతో తల్లిని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడంటే ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మన కుటుంబం, మన పిల్లలు చక్కదిద్దబడాలి అంటే స్త్రీగా ఆ బాధ్యత నీ మీద ఉన్నది. ఒక తల్లిగా ఆ బాధ్యత నీ మీద ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సుజన్నా వెస్లీ, నాన్సీ మాథ్యూ అనేటువంటి తల్లులు మనకి ఆదర్శంగా కనబడుతూ ఉన్నారు. ఈ మహిళా దినోత్సవం రోజున ఆశీర్వదించబడిన స్త్రీగా నీ ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలను దేవుని యొక్క భయములోనూ భక్తిలోనూ పెంచేవారుమై ఉండాలి. హల్లెలూయా. ప్రసంగి అంటున్నాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. పిల్లలకి బాల్య వయసు నుండే దేవుని యొక్క భయాన్ని, భక్తిని వారికి నేర్పించాలి, క్రమశిక్షణని నేర్పించాలి. లేదులే పెద్దోడైన తర్వాత అన్నీ తెలుసుకుంటాడులే, అప్పుడు ఆ మాట అన్నీ అంటే లోకంలో ఉన్నాయి అన్నీ తెలుసుకుంటాడు, నీ మాటని ఇంకా చిన్నప్పటి నుండే వారిని దేవుని యొక్క భక్తిలోనూ భయములోనూ పెంచవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ మహిళా దినోత్సవం రోజున ఇద్దరు తల్లుల గురించి మనం చూసాం. త్వరగా మంచి భార్యను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మంచి భార్య అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే
మంచి భార్య, నోవహు భార్య మనకి మంచి భార్యగా కనబడుతుంది. అదేంటండి, నోవహు భార్య పేరు రాయబడలేదు కదా అంటే, భార్య పేరు రాయబడలేదు కానీ ఆమె పని మనకి కనబడుతుంది. నోవహుకు దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన పని ఏంటంటే వాడ కట్టాలి. ఆ వాడ ఎన్ని రోజులు కట్టాడు? ఎన్ని రోజులు కట్టాడండి? 120 సంవత్సరాలు నోవహు వాడు కట్టాడు. పోనీ ఒకరోజు పని, 10 రోజుల పని, నెల రోజుల పని అంటే ఒక్కడే చేసేసుకున్నాడు అనుకుంటాం. 120 సంవత్సరాల పని ఒక్కడే చేయడం అసాధ్యం. ఒక స్త్రీ సహాయము లేకుండా అంత పెద్ద పని చేయడం మనకి అసాధ్యం, ఒక పురుషుడికి అసాధ్యం. కానీ ఆ యొక్క పనిలో నోవహు భార్య పాత్ర మనకి కనబడుతుంది. ఆమె, నా భర్తకి దేవుడిచ్చిన పని నా పని, నా భర్త దర్శనమే నా దర్శనం, నా భర్త ఉద్యోగమే నా ఉద్యోగం అని నా భర్త యొక్క పనులన్నిటిలో కూడా నేను చేదోడు వాదోడుగా సహకారిగా ఉండాలి అనేటువంటి బాధ్యత నోవహు భార్యలో మనం చూడగలుగుతాం. ఆయన చేసుకుంటాడులే, ఆయనే సంపాదిస్తాడులే, ఆయనే తెచ్చిపెడతాడులే, నన్ను చేసుకొని తెచ్చిపెట్టేంటి అనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. స్త్రీని పురుషుడికి సహకారిగా దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క సహకారిగా నీవు అన్ని విషయాల్లో, మాటల్లో సహకారిగా, ఆలోచనల్లో సహకారిగా, పనుల్లో కూడా సహకారిగా ఉండాలి. నేను ఆలోచనలోనే సహకారిగా ఉంటాను, డబ్బులు ఎక్కడంలోనే సహకారిగా ఉంటాను, పనుల్లో మాత్రం సహకారిగా ఉండను అంటే ఆ కుటుంబం వర్ధిల్లదు. నోవహు కుటుంబం అంతగా వర్ధిల్లడానికి గల కారణం ఆమె తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంది, సహకారిగా ఉంది. 2 భార్యాభర్తలు ఉన్నారు, వారు కూడా ఎందులో చక్కగా అన్యోన్యంగా ఉన్నారు అంటే అబద్ధం ఆడడంలో అన్యోన్యంగా ఉన్నారు. దేవుని దాసుడికి అబద్ధం చెప్పడంలో అన్యోన్యంగా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తాం, అననీయ సప్ఫీరా వాళ్ళని ఎవరో కూడా పొలం అమ్మేసి పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వండి అని చెప్పలేదు, కానీ అందరూ ఇచ్చేస్తున్నారు కదా మేము కూడా ఇద్దామని చెప్పి పొలం అమ్మారు. ఒక 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వస్తే 5 లక్షలు ఇచ్చేద్దామా, ఎందుకులే 2 లక్షలు దాచుకుందాం అని 2 లక్షలు దాచుకుని 3 లక్షలు పేతురు గారి దగ్గరికి, అక్కడ పాస్టర్ గారు పేతురు గారి దగ్గరికి తెచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఎంతకే అమ్మావా? లేదండి 5 లక్షలు వచ్చినాయి, కానీ మరి మేము కూడా బతకాలి కదండి, లేకపోతే మాకేమన్నా బలహీనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి కదండి, లేకపోతే మేము కూడా ముసలోళ్ళం అయిపోతే కొంచెం తినడానికి ఉండాలి కదండి అని 2 లక్షలు దాచుకున్నాం అంటే తప్పులేదు. కానీ అననీయ సప్ఫీరా ఏమన్నారంటే, అననీయ ఏమన్నాడంటే ఎంతకే అమ్మాం అని చెప్పాడు, 3 లక్షలకే అమ్మాను అని చెప్పాడు. అలా అబద్ధం చెప్పగానే అక్కడే పడి చచ్చిపోయాడు. పొద్దున్న అనగా వెళ్ళాడు మా ఆయన, ఇంకా రాలేదేంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అని ఇంటి దగ్గర నుంచి ఆమె బయలుదేరింది. ఆమె బయలుదేరి వచ్చేలోపుగా చనిపోయిన ఈయన్ని మోసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? సమాధుల దొడ్డుకి తీసుకెళ్ళి సమాధి చేసేసి వాళ్ళు వస్తున్నారు. ఈ లోపల ఏమి వచ్చింది, ఏమండి మా ఆయన వచ్చాడు పాస్టర్ గారు అంటే, అమ్మ వచ్చాడు, మీరు భూమి అమ్మారంటే కదా, అమ్మమండి, ఎంత వచ్చిందమ్మా అంటే 3 లక్షలు వచ్చిందండి అన్నది ఆమె. కాదండి 2 లక్షలు ఇంట్లో పెట్టాము, మా ఆయన మీకు చెప్పలేదేమో, 3 లక్షలు తెచ్చి ఇచ్చామని ఆమె చెప్తే బ్రతికేదేమో. కానీ వాళ్ళందరూ ఎందులో ఐక్యంగా ఉన్నారంటే అబద్ధం ఆడడంలో ఐక్యంగా ఉన్నారు. మోసం, పరిశుద్ధాత్మను మోసం చేయడంలో వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. అప్పుడు పేతురు గారు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎందుకు మీరు ఈ విధంగా ప్రేరేపించబడుతూ ఉన్నారు అబద్ధం చెప్పడానికి అని చెప్పగానే, నీ భర్తను తీసుకువెళ్ళిన వారు ఇదిగో గుమ్మంలో ఉన్నారు, వారు కూడా నిన్ను తీసుకువెళ్తారని కానీ అక్కడే పడి చనిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంసారంలో మనము యథార్థంగా ఉండాలి. ఇంకొకటి, భార్య భర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు సహకరించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా నీవు ఆయనకు సహకారిగానే ఉండాలి అన్ని విషయాల్లో. కేవలం పెళ్లి రోజున చేతులు కలిపి పాస్టర్ గారు చెప్పినప్పుడు వ్యాధి అందును, ఆరోగ్యమందును, కష్టమందును, నష్టమందును అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసింది ఆ పెళ్లి రోజున మర్చిపోవడం కాదు, జీవితాంతము కూడా నీ భర్తతో
నీవు తోడుగా ఉండాలి, సహకారిగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఒక స్త్రీగా తల్లిగా ఉంటావు, అదేవిధంగా భార్యగా ఉంటావు, అదేవిధంగా కుమార్తెగా కూడా ఉంటావు. అన్ని రకాలుగా స్త్రీ యొక్క బాధ్యతలు మనం చూస్తే ఒకరికి తల్లిగా, ఒకరికి భార్యగా, ఒకరికి కుమార్తెగా కూడా ఉంటుంది. మంచి కుమార్తె మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోఫ్తా యొక్క కుమార్తె మనకి కనబడుతుంది. యోఫ్తా యొక్క కుమార్తె. ఆ యోఫ్తా ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి, ప్రభువా ఈ యుద్ధం నేను జయిస్తే నా ఇంటిలో నుండి ఏదైతే ముందు బయటకు వస్తుందో దాన్ని నీకు బలిచ్చేస్తానని చెప్పాడు. బలిచ్చేస్తానని చెప్పినప్పటికీ ఈమె స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటికీ, అమ్మ నాన్నేటి కనబడతలేదంటే, నాన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళి వస్తారు అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు యుద్ధం గెలిచి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయిస్తూ జయధ్వనులతో వస్తూ ఉంటారు. ఆ సౌండ్ వినబడింది, సంగీతం వినబడుతుంది, జయధ్వనులు వినబడుతున్నాయంటే మా నాన్న యుద్ధం గెలిచేశాడు అని చెప్పి సంతోషంతో ఈ కూతురు ఏం చేసిందంటే ఇంటిలో నుండి బయటకు వచ్చేసింది. ఏమని దేవుడికి మొక్కుబడి చేశాడు? నా ఇంటిలో నుండి మొదటగా ఏదైతే వస్తుందో అది నీకు బలిగా అర్పించేస్తానని చెప్పాడు. సరాసరి కూతురు పరిగెత్తుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ మా డాడీ గెలిచేశాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంటే యోఫ్తా తన కుమార్తెను చూసి కూలబడిపోయాడు. అయ్యో నా కుమార్తె, నన్ను ఎంతగా బాధపరిచావు నువ్వు, నన్ను ఎంతగా దుఃఖపెట్టావు నీవు అని కూలబడిపోయి ఏడుస్తూ ఉంటే, అయ్యో నా తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చక్కగా శత్రువు మీద జయాన్ని పొందావు కదా, విజయం పొంది వస్తున్నావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అంటే, అది కాదమ్మా నేను దేవునితో ఇలా మొక్కుబడి చేసుకున్నాను, విజయోత్సాహంతో నేను వస్తున్నప్పుడు మన ఇంటిలోనిది ఏదైనా వస్తుందంటే ఏ గొర్రెలు ఉంటాయో, ఒంటెలు ఉంటాయో, గాడిదలు ఉంటాయో, ఇంకా మనుషులు ఎవరైనా ఉంటారేమో అనుకున్నాను నేను, కానీ సరాసరి నువ్వే వచ్చేసావు తల్లి అంటే ఆమె అంటున్నటువంటి మాట, నా తండ్రి నువ్వు దేవునితో ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో నాకు అది చేసేయని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ జనరేషన్లో ఈ రోజుల్లో గనక ఆ పరిస్థితి ఉంటే, అమ్మా నేను మొక్కుబడి చేసుకున్నా, నేను దేవునికి బలి ఇచ్చేయాలంటే, నువ్వెవడో మొక్కుబడి చేసుకుంటాకే, నన్ను కన్నావు అంతవరకే, ఎలా బతకాలో ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, నువ్వు మొక్కుబడి చేసుకుంటే నువ్వే సావు అని చెప్పేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అమ్మా నేను నిన్ను కన్నాను కదా, నీకు ఎటువంటి అబ్బాయి కావాలో లేకపోతే నీకు ఎటువంటి అమ్మాయి కావాలో అని పెద్దలు మాట్లాడుతుంటే, మాకు తెలుసులే ముసలోడివి ముసల్దాను, నీకేం తెలుసు, నాకు కావలసిన అబ్బాయి నాకు తెలుసు, నాకు కావలసిన అమ్మాయి నాకు తెలుసు అని తల్లిదండ్రుల మాట వినకుండా ఉండేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ మంచి కుమార్తె ఈ యోఫ్తా యొక్క కుమార్తె, నా తండ్రి నువ్వు దేవునితో ఏం మనవి చేసుకున్నావో అదేవిధంగా నన్ను చెయ్యి అని చెప్పింది. హల్లెలూయా. మాట వినే కుమార్తెలుగా మనం ఉండాలి, భర్తలకు సహాయం చేసే భార్యలుగా ఉండాలి, పిల్లలను చక్కగా చూసుకునేటువంటి తల్లులుగా మనం ఉండాలి. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను, సమయం అయిపోతుంది కనుక. పనిలో స్త్రీలు అనగానే ఇంటిలో పనిలో లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి పనుల్లో ఎలా ఉండాలి స్త్రీలు అంటే, ఆదికాండము 24వ అధ్యాయము, త్వరగా తీసిన వారు చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 45-46 వచనాలు జాగ్రత్తగా వినండి. పనిలో ఎలా ఉండాలంటే రెబ్కాలాగా ఉండాలంట. అందరూ కూడా రెబ్కాలాగా ఉండాలంటే ఏం చేసిందండి ఆమె అంటే, అక్కడికి ఎలియాజర్ వెళ్ళాడు. ఎలియాజర్ కొన్ని ఒంటెలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె కోసం మ్యాచింగ్ కోసం వెళ్తున్నాడు. ఎవరికి? ఇస్సాకు గారికి సంబంధం చూడడానికి వెళ్తూ ఒక బావి దగ్గర ఆగి, ఈ బావి దగ్గర ఏమీ లేదు చేదుకోవడానికి అని చూసినప్పటికి అప్పుడే నీళ్ళు పట్టుకెళ్దామని ఆ చేత పట్టుకుని రెబ్కా వస్తూ ఉంటే, అమ్మ కొంచెం నీళ్ళు అమ్మ తాగడానికి అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఎవరైనా అయితే ఏయ్ నువ్వే తోడుకో అంటారు. మనమైతే ఈ రోజుల్లో నీళ్ళు ఇవ్వడం కూడా ఇబ్బందే, ఇంటికి వచ్చిన వారికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజుల్లో. కానీ ఆమె వచ్చిన నీళ్ళు అడగగానే ఆయనకు నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదంట, ఆయన నీళ్లు తాగే లోపుగా ఏం చేస్తుందంటే త్వరగా ఆ బకెట్తో నీళ్లు తోడి ఒంటెలకు కూడా నీళ్లు పెడుతుందంట. హల్లెలూయా. ఒంటెలు అంటే మనకులాగా 1 లీటర్ తాగుతాయి అనుకుంటున్నారా? ఒక ఒంటె 70 లీటర్లు తాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా అనేకమైన ఒంటెలకి ఆమె ఏం చేస్తుందంటే పనిలో హుషారుగా ఉంది, ఉత్సాహంగా ఉంది,
స్త్రీ ఎప్పుడూ కూడా ఉత్సాహంగా పనిచేయాలి, చురుకుగా పనిచేయాలి, సోమర్తనంగా ఉండకూడదు. సోమర్తనంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దరిద్రం ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, బద్ధకముగా పనిచేయవానికి దరిద్రం వస్తును అని రాయబడింది. సోమరుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లదు. ఈ యొక్క పనిలో స్త్రీ ఎలా ఉండాలంటే రెబ్కా వలె హుషారుగా ఉండాలి, పనిలో ఉత్సాహంగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆతిథ్యం ఇవ్వడంలో, హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో చదవక్కర్లేదు, రాసుకోండి, 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి, మరీ ముఖ్యంగా క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, అందరి వలే కాదు, లోకస్తుల వలే కాదు, దేవుని బిడ్డలముగా మనలో ఒక ప్రత్యేకమైన ప్రేమ కనపడాలి ఇతరులకి. ఏంటంటే మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా రండి, ఒకవేళ స్త్రీగా ఒంటరిగా ఉంటే కనుక ఇంట్లో నుండి చైర్ తీసుకొచ్చి బయటేసి కూర్చోండి అని చెప్పాలి. ఒకవేళ ఇంట్లో అందరూ ఉన్నారనుకో లోపలికి రండి అని చెప్పాలి. లోపలికి ఆహ్వానించిన తర్వాత మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగండి. అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో ఏమైనా ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ లాగా లేకపోతే చల్లని నీళ్ళు ఉంటాయి, అలా ఇవ్వగలిగితే అది చక్కటి ఆతిథ్యం. ఇక్కడ ఈ షూనేమి స్త్రీ, ఆమె గురించి ఏం రాయబడిందంటే, పాస్టర్ గారు ఆ ఇంటి ముందు ఆ రోడ్లో వెళ్తూ ఉండడం చూసిందంట. ఆ పాస్టర్ గారు అంటే అనుకుందాం ఈ విధంగా, ఆమె ఇల్లు పెనుగొల్లో ఉంది. ఆ పాస్టర్ గారు ఇలా ఎలమంచిలు వెళ్తూ ఉన్నాడు ఆదివారం శనివారం సాయంత్రం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి వారం చూస్తూ ఉంది. అమ్మో, ఈయన పాస్టర్ గారు ఇలా వెళ్తూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రతి శనివారం వెళ్తున్నాడు, ఆదివారం అక్కడ జడ్జి చూసుకుని మళ్ళీ వెళ్తున్నాడు అని గమనించి అలా ఆయనతో అంటుందంట, ఏమండి మన గోడ మీద ఒక రూమ్ వేయించండి అని చెప్పింది. ఏం కట్టమంటుంది? ఒక రూమ్ కట్టించండి. రూమ్ ఎందుకు సరిపోవట్లేదా? డబుల్ బెడ్రూమ్ ఉంది కదా మనకి అని చెప్తున్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు, మన ఇద్దరం ఉన్నాం కానీ డబుల్ బెడ్రూమ్ ఉంది కానీ ఎందుకు రూములు అంటే, మన ఇంటి ముందు వెళ్తున్నటువంటి దైవజనుడు ఉన్నాడు కదా, ఆ దైవజనుడు ప్రతి శనివారం వెళ్తున్నాడు. పాపం ఆయన ప్రయాసపడి వెళ్ళి అక్కడ పడుకోవడానికి ఉంటుందో లేదో, కాబట్టి ఒక రూమ్ కట్టి అందులో ఒక మంచం పెట్టి ఒక టేబుల్ వేసి ఒక దీపం పెట్టి ఆయన కొరకు ఉంచుదాం అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా అందులో ఉంటుంది, మీరు చదవండి. ఆ పాస్టర్ గారిని ఆ ఇల్లు కట్టేశారు అనగానే ఆ భర్త కూడా ఆ ఆతిథ్యంలో ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే, భార్య చెప్పిన వెంటనే ఆ గోడ మీద ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టేసి ఆ పాస్టర్ గారిని పిలిచి, అయ్యా మీరు ప్రతి శనివారం వెళ్తాం చూసాం, కానీ ఈ రోజు నుండి ప్రతి శనివారం వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మీకోసం ఒక మంచం ఉంది, మీరు చదువుకోవడానికి టేబుల్ కూడా ఉంది, మీరు కొంచెం ఆహారం తిని ఇక్కడ సిద్ధపడి నేను విశ్రాంతి తీసుకొని ఆదివారం పొద్దున్నే వెళ్ళి మీ పరిచర్య చేసుకోండి అని చెప్పింది. ఆ విధంగా ఆతిథ్యం ఇవ్వడం వలన ఆ ఇంటిలో ఉన్నటువంటి కొరత, ఆ ఇంటిలో ఏం లేదంటే పిల్లలు లేరు వాళ్ళకి, ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారితో పాటు సహాయకారిగా ఉండేటువంటి అసిస్టెంట్ పాస్టర్ కూడా ఉన్నారు. ఒరే బాబు, వీళ్ళు మనకి మంచిగా ఆతిథ్యం ఇచ్చారు కదా, వాళ్ళకి ఏం లోటు ఉన్నదో చూడు అంటే, అయ్యా వీళ్ళకి అన్నీ ఉన్నాయి, ఏం లోట్లేదు కానీ పిల్లలు లేరు వీళ్ళకి అని చెప్పినప్పుడు ఆయన వెంటనే వాళ్ళని పిలిచి ప్రార్థన చేశాడంట. మరలా ఈ సంవత్సరానికి మీకు పిల్లలు ఉంటారు అని చెప్పగానే ఒక కుమారుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం ఇస్తే దేవుని దీవెనలు మన కుటుంబంలో ఉంటాయి. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నేను ఆయన పిలిచాను, ఆయన కోడి మాంసం పెట్టాను, లేకపోతే వేట మాంసం వేసి పెట్టాను, లేకపోతే మా దగ్గరే ఆయన అన్నిసార్లు తిన్నాడు అని మనం చెప్పుకుంటే దాని ఆశీర్వాదం మనలో ఉండదు. నీవు ఇచ్చినటువంటి ఆతిథ్యం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం వస్తుందని గుర్తెరిగి మనం ఆతిథ్యం ఇవ్వాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంటే, వారు వచ్చిన వారు ఎవరో గుర్తుపట్టలేదు కానీ వారిని మాత్రం ఆహ్వానించారు, ఆతిథ్యం ఇచ్చారు. ఈయన గొప్పోడా, ఈయన మరలా మనకు సహాయం చేస్తాడా, ఈయనకి భోజనం పెడితే మరలా మనకు పెడతాడా, ఈయనకి నీళ్ళు ఇస్తే ఎప్పుడైనా మనకి డ్రింక్ ఇస్తాడా అని హెచ్చు తగ్గులు చూసుకుని మనం ఆతిథ్యం ఇవ్వకూడదు. మన ఇంటికి వచ్చిన వారు ఎవరైనా కూడా రండి, మనకున్నదే మజ్జిగ ఉంటే మజ్జిగ, నీళ్ళు ఉంటే నీళ్ళు, అంతే. ఒకవేళ మనకి టీ పెట్టి పరిస్థితి ఉంటే టీ పెట్టవచ్చు, ఏమీ లేకపోయినా ప్రేమతో వారిని లోపలికి ఆహ్వానించి మాట్లాడాలి. ఇది క్రైస్తవ్యములో ఉండవలసినటువంటి ఆతిథ్యం. షూనేమి స్త్రీ, ఈ మహిళ చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి మహిళగా కనబడుతుంది. దేవుని వాక్యంలో కొత్త నిబంధనలో పౌలు గారు చాలాసార్లు చెప్తే ఏమని చెప్పాడంటే, ఆతిథ్యం ఇవ్వడం మరవకండి.
సంఘస్థులారా మీరు ఆతిథ్యం ఇవ్వండి, ప్రేమతో పలకరించండి అందరినీ అని చెప్పాడు. కనుక మనము కూడా ఆతిథ్యం ఇచ్చే స్త్రీల్లో ఉందాం. దేవుడు ఈ మాటలు ముగింపులోనికి తీసుకొస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఈ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా స్త్రీలుగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము దీవించబడాలన్నా, కుటుంబం దీవించబడాలన్నా మీరు బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ కుటుంబము దీవించబడుతుంది, సంఘము కూడా దీవించబడుతుంది. మీ కుటుంబం ఏ విధంగా నడిపించబడాలో దేవుడే సమయోచితమైన సందర్భానుసారమైన ఆలోచనలు, తలంపులు, నడవడిక మీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మన కుటుంబాలు ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలో మనకి చక్కటి జ్ఞానము చేత మనం నడిపించబడతాం. ఈ యొక్క సుజన్నా వెస్లీ, నాన్సీ మాథ్యూ వలె చక్కటి తల్లుల వలె మనం ఉండాలి. అదేవిధంగా నోవాహు భార్య వలె చక్కటి భార్యగా, భర్తకి సహకారిగా ఉండాలి. అదేవిధంగా కుమార్తెలముగా యెఫ్తా యొక్క కుమార్తె వలె తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క రిబ్కా వలె హుషారుగా ఇంట్లో ఉన్న పనులన్నీ చక్కబెట్టేదానిగా, ఇంట్లో పనులన్నీ చురుకుగా చేసేదానిగా ఉండాలి. అదేవిధంగా షూనేమీ స్త్రీగా ఆతిథ్యం ఇచ్చేటువంటి మహిళగా నీవు ఉండాలి. ఇంకా అనేకమైన ఉన్నాయి, సమయం లేదు. కానీ విన్న వీటిని మన యొక్క అనుదిన క్రైస్తవ భక్తి జీవితంలోనికి అన్వయించుకున్నప్పుడు, పాటించినప్పుడు ఖచ్చితంగా నీవు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా కొనియాడబడతావు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవుగా ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.